హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు పాలకూర జిలేబీలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా పాలకూరని బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఒక కట్ట పాలకూరని తీసుకున్నానండి. ఇందులోనే ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనికి 1 కప్పు ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకోండి. మీరు మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న గోధుమ పిండిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూరను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం వేసుకోకండి. అలానే పాలకూర పేస్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా బజ్జీ పిండిలా కలుపుకొని ఇందులో 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో ఎలా చూపించానో అలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాల కవర్ తీసుకొని ఆ కవర్ని ఒక బౌల్లోకి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర గోధుమ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీనికి రబ్బర్ బ్యాండ్తో గట్టిగా బిగించేయాలి. ఇలా పిండి అనేది బయటికి రాకుండా గట్టిగా బిగించుకొని ఇప్పుడు చివర్లా కొద్దిగా హోల్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకుని ఈ బెల్లాన్ని వడకట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న బెల్లం సిరప్ని లేత పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా లేత పాకం రావాలండి. చాలా స్టిక్కీగా ఉండాలి, సరిపోతుంది. ఎక్కువ పాకం అవసరం లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక జిలేబీల షేప్లో ఇలా పిండిని జిలేబీలా ఒత్తుకోవాలండి. ఇలా ఒక్కొక్క జిలేబీని వేసుకుంటే మనకు అంటుకోకుండా ఉంటుందండి. ఇలా ఒక జిలేబీ బాగా కాలాక మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలండి. ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్ని జిలేబీలను ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. అప్పుడు చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి జిలేబీలు. ఇలా కాల్చుకున్న జిలేబీలని మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం సిరప్లో వేసుకోవాలండి. బెల్లం సిరప్ అనేది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే జిలేబీలు అనేది వేసుకుంటే పాకం బాగా పీల్చుకొని జిలేబీలు చాలా బాగా వస్తాయి. ఇలా జిలేబీలని ఒక 10 నిమిషాలు పాకంలో ఉంచుకొని తీసేయాలండి. ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా హెల్తీగా పాలకూర జిలేబీలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.